విద్యార్థుల కోసం అద్భుత పథకాన్ని ఆరంభించిన మంత్రి శ్రీధర్ బాబు. పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల స్పష్టీకరణ. గంటలో 10,000 ఇడ్లీలు, 3,000 దోశలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం మంత్రి వెల్లడి. వ్యక్తిగత విమర్శలు చేసేవారికి సంకల్పంతో నేను చేసే పనులే సమాధానం. ఆ నాయకుడికి చురకలంటించిన మంత్రి. పెద్దపల్లి జిల్లా మంతరిలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాలతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంతనిలో సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులతో సుమారు 7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి భుజించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2011లో హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 10 మైళ్ళ పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థుల హాజరు 21% పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడంగల్తో పాటు మధిరలో కూడా అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్కు ఇచ్చిన సూచనల మేరకు సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులతో సుమారు 7.5 కోట్ల వ్యయంతో మంతనిలో ఆధునిక యంత్రాలతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక్కడ గంటలో 10,000 ఇడ్లీలు, 3,000 దోశలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని అన్నారు. వారానికి కనీసం 3 సార్లు విద్యార్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థిని గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరయ్యే పరిస్థితి ఉండేదని తెలుపుతూ తన కష్టాలను మంత్రితో పంచుకుంది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత సాధించడంతో పాటు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదల పొందుతారని మంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసేవారికి ఒక సంకల్పంతో నేను ప్రజల కోసం చేసే పనులే సమాధానం అంటూ చురకలు వండించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇటీవల రామ్గుండ ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఫిన్లాండ్లో శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారని, భవిష్యత్తులో మరింత మంది ఉపాధ్యాయులు విదేశాల్లో శిక్షణ పొందేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్డీఓ సురేష్, మంత్రి మున్సిపల్ చైర్మన్ వి శ్రీనివాస్, వైస్ చైర్మన్ సాయంత్ర రెడ్డి, మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మంత్రి మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ ఆరిఫుద్దీన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ब्रो मोबाइल लेना करना
we just heat it and test whether it is working or not. That is one test we do. And second one is bricks. పురుషోత్తమాయ నమః ఓం మధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః. ఓం क्या बेटी कॉलेज के क्या करना, घर में नहीं जाना, स्कूल में बैठ के पढ़ना है। क्या बेटी कॉलेज के क्या करना, घर में नहीं जाना, स्कूल में बैठ के पढ़ना है। అయిపోతుంది నువ్వు ఒక 2 క్లిప్పులు తీసుకో. మంతని ప్రాంతంలో ఇది ఏర్పాటవుతుంది. 700 పాఠశాలలు श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी ప్రభుత్వం మేము ఇచ్చిన మాట మేరకు మార్పు తీసుకొస్తామనే ఆలోచనతో ఆ రోజు ఎన్నికలను పోయి ప్రభుత్వం రాగానే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్న భాగంగానే మరొక అడుగు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఈరోజు మా ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు సంబంధించి ప్రధానమైన ఉద్దేశం విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్న మా ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వానికి సంబంధించిన హెడ్ మాస్టర్స్ చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ నాణ్యతమైన విద్యను అందియాలి, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో అందియాలి. దానికి తోడు కావాలి న్యూట్రిషన్ ఫుడ్. న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు అందించినప్పుడు వారిలో బుద్ధిబలం, మేధబలం పెరిగి మంచి విద్యార్థులుగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆలోచన చేసి ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. పైలట్గా కొడంగల్ నియోజకవర్గంలో మొదటిసారి మొదలుపెట్టినప్పుడు హరే కృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చాలా దిగ్విజయంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతాల్లో ఆ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ అందిస్తూ ఉన్న తీరును గమనించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలనే ప్రక్రియలో మరి అనేక జిల్లాలలో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను మొదలుపెడతా ఉన్నాం. మొన్న మధిరలో అయింది, ఈరోజు మంతనిలో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని మరి మొదలుపెట్టాలని దాదాపు 40,000 మంది విద్యార్థులకు 19 మండలాలకు సంబంధించి ఇక్కడి నుంచే సెంట్రలైజ్ కిచెన్ ద్వారా హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ వారి సహకారంతో మేము కోరగానే సింగరేణి యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఈరోజు వారు సిఎస్ఆర్ నిధుల నుంచి నిధులు తీసుకొని కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెడతా ఉన్నాం. నేను ప్రత్యేకంగా హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ దాదాపు 14 సంవత్సరాల క్రితం ఇదే ఫౌండేషన్కు సంబంధించిన పూజలు స్వామీజీ గారి ఆధ్వర్యంలో నీలోఫర్ హాస్పిటల్లో ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని వారి చేతుల మీద మొదలుపెట్టాం. దిగ్విజయంగా ఈరోజు ఆ పేషెంట్ అటెండెన్స్ కూడా ఈనాటి వరకు కూడా కొనసాగుతాం. అదే విధమైన కార్యాచరణ ఈరోజు వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో కూడా ప్రైవేట్ పాఠశాలలలో నీట్గా ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన మా ప్రభుత్వ ఉద్దేశం. ఆ క్రమంలో మరి ఒక మంచి స్వచ్ఛంద సంస్థ హరే కృష్ణ ఫౌండేషన్కి సంబంధించి విలువలతో కూడుకున్న ఈ సంస్థతో పౌష్టిక ఆహారాన్ని కలిగించే చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు అనేక జిల్లాల్లో హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల సౌజన్యంతో మా ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున అనేక నిధులు ఖర్చు పెట్టి ప్రతిరోజు ఉదాహరణకి 40,000 మందికి ఈ మంత్ని పట్టణం నుంచి ఈ సెంట్రలైజ్ కిచెన్ నుంచి విద్యార్థులతో పాటు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న అధ్యాపకులు స్టాఫ్ అందరికీ కూడా ఈ పౌష్టిక ఆహారాన్ని అందజేయాలనే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ వారు కూడా హైజీన్కు సంబంధించి అంటే పరిశుభ్రతకు సంబంధించి కానీ ఈ సెంట్రలైజ్ కిచెన్ దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎంతమంది
మరి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు, ఎంతమంది చేయటం లేదు అని ఏఐని ఉపయోగించుకొని ఎవరు ఏ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశారు, ఏ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏ టీచర్లు బ్రేక్ఫాస్ట్ చేశారు, ఏ టీచర్లు చేయలేదు, ఇవన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించుకొని ఎందుకు ఒకవేళ ఎవరైనా ఎందుకు చేస్తలేరు, వాళ్ళ టేస్ట్ సరిపోతలేదా లేకుంటే ఎందుకు చేయటం లేదు అని తెలుసుకునే ప్రయత్నంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొని ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అభినందనీయం, చాలా సంతోషకరం. వారికి నేను నిజంగానే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రభుత్వ ఆలోచన కూడా అదే. ఈరోజు నర్సరీ నుంచి +2 ఇంటర్మీడియట్ వరకు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని అందజేయాలనే ఉద్దేశం ఏ రాష్ట్రంలో లేదు. నేను ప్రత్యేకంగా హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ వారికి, స్వాములకు అందరికీ కూడా కోరుతా ఉన్నాను, మీరు అనేక సంవత్సరాలుగా మరి సెంట్రలైజ్ కిచెన్స్ మెయింటైన్ చేస్తూ హైజీన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఇక్కడ మంత్ని సెంట్రలైజ్ కిచెన్ ద్వారా కూడా అదే విధమైన కార్యాచరణ తీసుకొని పక్కడ్బందీగా మా 40,000 మంది ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులకు మంచి ఆహారాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అటు భూపాలపల్లికి సంబంధించిన కొన్ని మండలాలు ఇక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి 1 గంట సమయం వ్యవధిలో మొత్తం స్కూల్స్ చేరే విధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. వేడిగా విద్యార్థులకు అందజేయాలనే ఒక ఉద్దేశం. మొదటగా విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది, ముందుకు నడిచింది. మరొక అడుగుకు ముందుకేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉన్న అధ్యాపకులకు కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలి అని ఆలోచన చేసింది. ఆ క్రమంలో అధ్యాపకులు కూడా మన దీంట్లో పాల్గొనే విధంగా తయారు చేస్తే ఈ రోజు వారికి కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగి పిల్లలకు సంబంధించిన పౌష్టిక ఆహారం మెరుగైన రీతిలో పిల్లలకు అందజేసే కార్యక్రమం చేస్తారు అనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఇప్పుడే స్వామీజీ చెప్పారు, అధునాతనమైన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని ప్రతిరోజు ఏ విధమైన పరిశుభ్రతతో ఇక్కడ ఈ సెంట్రలైజ్ కిచెన్ ద్వారా ఇక్కడే కాదు ఎక్కడైతే సెంట్రలైజ్ కిచెన్ హరే కృష్ణ ఫౌండేషన్ వారు చేపడతా ఉన్నారో వారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో వారి పర్యవేక్షణలో పరిశుభ్రతకు సంబంధించి ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంతనేలో మొదలైన ఆ ఆటో ఏదైతే బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుందో ఎక్కడ ఆగినా ఎక్కడ ఎంత సమయంలో ఏ స్కూల్ పోయిందని ఏ స్కూల్లో ఎంత సమయంలో డెలివరీ చేశారని పూర్తి స్థాయి వివరాలతో వెంటనే ఆన్లైన్ ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్
ఇక్కడ ఈ ఆఫీసులో పాటు హైదరాబాద్ లో వారి ఆఫీసులో పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. అందుకోసం ఎక్కడ దేనికి కూడా గ్యాప్ రాకుండా అకౌంటబిలిటీతో పనిచేయాలని వారి ఉద్దేశం. ప్రభుత్వ సంకల్పం కూడా కదా, రాజీ లేకుండా, నాణ్యత లోపం లేకుండా, కాంప్రమైజ్ కాకుండా ఈరోజు పరిశుభ్రతకు సంబంధించి ఏ కోణంలో కూడా నేను చూసాం. కొడంగల్లో వాడి పరిశుభ్రతకు సంబంధించి వాడి ట్రాన్స్పోర్ట్ విధానాన్ని చూసాం. టైం మీద ఆన్ డాట్ పనిచేసే వారి పనితీరుని చూసాం. వారు అన్ని అంత పెద్ద చదువుకొని ఇద్దరు స్వాములు ఉన్నారు పైన ఉన్న వేదిక పైన. స్వాములు పూర్తి స్థాయి సహకారం పొద్దున్న చేస్తూనే సాయంత్రం వరకు నన్ను అనేక సందర్భాల్లో ఈ పని కావాలి, ఆ పని కావాలి, కలెక్టర్తో చెప్పించి ఈరోజు సిస్టమేటిక్ గా కరెక్ట్ 45 days లో నేను చాలా మంది కూడా చెప్పలేదు ఏం చేస్తా ఉన్నామని. 45 days లో పని చేపించుకొని తీరారు. ప్రత్యేకంగా హరే కృష్ణ ఫౌండేషన్ వారు, వారి బృందం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా కొన్ని సందర్భాల్లో 45 రోజులు అనుకుంటే 2-3 నెలలు, 4 నెలలు, 10 నెలలు అయింది. ఈరోజు ఈ విధమైన కార్యాచరణ తీసుకున్నాం. నేను ఒకటే చెప్పినాం, ఎన్నికలకు ముందు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాం. ఆ ప్రయత్న భాగంలో అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆహారానికి వచ్చేటప్పుడు తెలంగాణలో ఉంటున్న ప్రజానికం వారి భోజనానికి సంబంధించి, వారి ఆహారానికి సంబంధించి ఈరోజు రేషన్ కార్డు ఉన్న ఆ సోదరి, ఆ సోదరుడికి మొన్నటి వరకు మన ప్రభుత్వం రాకముందు వచ్చి ఉన్న దొడ్డు బియ్యాన్ని ఆపు చేసి దేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు మీరు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా చేస్తే, నాణ్యతతో కూడుకున్న ఆహారం అందజేస్తే, మీరు ఇంటికి పోతే మీ తల్లిదండ్రులతో పాటు మీకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. జీవిత ప్రమాణాలు మార్చే శక్తి, యుక్తి, ఆలోచన చేస్తా ఉన్న మా ప్రభుత్వం. విద్యార్థుల విషయంలో మీరు బాగా చదువుకుంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారు. ఎదిగి మీ కుటుంబాలను నిలుపుతారు. మీ అన్నను, తమ్ముడు, చెల్లె బాగా చదువుకోవాలని ప్రోత్సాహం చేస్తారు. బాగా ఎదిగి ఒక టీచర్ గానో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో, ఐపీఎస్ ఆఫీసర్ గానో, లేకుంటే బాగా చదువుకొని స్వామి లాంటి వారు బాగా చదువుకొని ఈరోజు సంఘ సేవ చేయాలని హరికృష్ణ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో వారి ఆలోచనని, వారి సమయాన్ని కేటాయింపు చేసే గొప్ప శక్తులుగా ఎదుగుతారని, చదువుకున్నప్పుడే అది సాధ్యం, చదువుకోనప్పుడు అది సాధ్యం చాలా తక్కువగా ఉంటుందని మన చరిత్ర చెప్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం కొన్ని సందర్భాల్లో. నేను ఒకటే మాట చెప్పిన, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, వ్యక్తిగతంగా నా పైన అనేకంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఒకటే జవాబు చెప్తా అని చెప్పిన. ఏం జవాబు? ఇలాంటి కార్యక్రమాలు వందలు, వేలు చేస్తూ ఇదే వారికి సమాధానం, ఇదే ఈ ప్రాంత ప్రజలకు మేము చేయాల్సింది. చేసే క్రమంలో ప్రతి ప్రయత్నంలో లోపల లేకుండా చేస్తా. దైవ శక్తి, నాన్నగారి ఆశీస్సులతో వారి సంకల్పిస్తే ఒకటో రెండో ఆచరణను తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతాం. ఇది మా సంకల్పం. మా సంకల్ప బలంతోనే నేను ఆ రోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వామి గారు స్వయాన ఉన్నారు అక్కడ. నేను ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు మొత్తం దృష్టి కూడా మారుమూల ప్రాంతాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో మీలాంటి వారు వచ్చి
మండలంలో ఉండాలని, యావత్ రాష్ట్రంలో ఉండాలని ఆలోచన చేశాం. కానీ కొద్ది సమయంలోనే నేను ఇంకో 6 నెలలు పడుతుందని ఆలోచన చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో డిస్కషన్ చేస్తా ఉన్నప్పుడు కూడా ఈరోజు మేము ఆచరణలో చూపెట్టినాం. నేను హరే కృష్ణ ఫౌండేషన్ వారి మరొకసారి కోరుతా ఉన్నాను, ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ మీ ఆధ్వర్యంలో జరుగుతానంటూ చాలా సంతోషం, మాకు చాలా కూడా గర్వంగా ఉంది. రాబోయే కాలంలో మీ ట్రస్ట్కు సంబంధించి, మీ ఫౌండేషన్కి సంబంధించిన వారు స్వచ్ఛందంగా మీరు మీ పనితీరు ఈరోజు ఈ మారుమూల ప్రాంతం ఇక్కడి నుంచి మీరు అందిస్తా ఉన్న సేవలు నిర్విరామంగా పరిశుభ్రతతో కూడుకొని పౌష్టిక ఆహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ మీరు తినాలి, తిని బాగా చదువుకొని ఎదగాలని మా ప్రభుత్వ లక్ష్యం. మీరందరూ కూడా బాగా చదువుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా స్కూల్కు సంబంధించిన అధ్యాపకులకు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, మీరు ప్రతి సంవత్సరం అడ్మిషన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలకు రావాలని ఒక డ్రైవ్ తీసుకుంటా ఉంటారు. ఆ డ్రైవ్ లో భాగంగానే మీకు పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి ఏ విధంగా అయితే కొడంగల్లో 21% ఎన్రోల్మెంట్ పెరిగిందో, మన జిల్లాలో పెద్దపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఈరోజు అదే విధంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగే దిశలో మీరు ఇంకా కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.